దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటన చూడండి. ఆయన వచ్చేలోపు శిష్యులు ప్రార్థన చేశారు, కానీ ఏం జరగలేదు. ప్రభు వచ్చిన తర్వాత ఆయన వారిని గద్దించి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత ఈ శిష్యులు ఆయన ఫ్రీగా ఉన్న టైంలో అడుగుతున్నారు, ఏమని? బోధకుడా, ఆ దెయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం? ప్రభు వారు చెప్పారు, ఇది ఉపవాస ప్రార్థన వల్లనే కానీ ఇట్టి దయ్యాలు వెళ్ళగొట్టబడడం అసాధ్యం. కనుక మీరు బాగా ఉపవాసములు ఉండండి, ప్రార్థన చేయండి అని వారిని ప్రోత్సహించిన తర్వాత ఇప్పుడు వారు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే వారిలో ఒక ఉద్యమం వచ్చిందో ఇప్పుడు వారి ద్వారా కూడా ఏం జరుగుతున్నాయి? దయ్యాలు వెళ్ళగొట్టబడటం, రోగులు బాగుపడటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు వారు లోబడిన కారణం చేత వారి ద్వారా కూడా ఇలాంటి కార్యాలు జరగడానికి వారిలో వచ్చినటువంటి మార్పును, విధేయతను చూసి యేసయ్య బహుగా పరిశుద్ధాత్మయందు ఆనందించినట్లుగా చూస్తున్నాం. చూడండి, మనం వాక్యానుసారంగా జీవించినప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా దేవుని భయభక్తులుగా జీవించి ప్రార్థనాపరులుగా జీవించే వారి ద్వారా ఎలాంటి కార్యాలు జరగాలో అలాంటి కార్యాలు ప్రస్తుతం మన జీవితాల్లో కూడా జరుగుతాయి. కానీ ఇవన్నీ జరగట్లేదు అని అంటే, మనం అలా జీవించలేకపోతున్నాము అని అంటే దేవునికి, దేవుని మాటకు, దేవుని వాక్యానికి విధేయత చూపించలేకపోతున్నాం. మనము విధేయత చూపించగలిగితే దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో కూడా చేస్తారు. వారు పసిబాలురని ప్రభు ఎందుకు అలా సంబోధించారు అని అంటే, పసిబాలురు అని అంటే ఏం చెప్తే అది చేస్తారు, ఏం చెప్పినది నమ్ముతారు, చక్కగా వారు విధేయులు అవుతారు. కనుక వారిని చూసి సంతోషం అనిపిస్తుంది. సీనియారిటీ పెరిగేటప్పటికి చాలామందిలో గర్వం, నిర్లక్ష్యం, మొండితనం, మొరటుతనం, మూర్ఖత్వం ఆటోమేటిక్గా చాలామందిలో ప్రవేశించటం చాలామందిలో జరుగుతూ ఉండేటువంటి ఒక విచారకరమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రభువు చెప్తున్నటువంటి విషయాల్ని మనం అర్థం చేసుకోగలిగితే మనము తప్పకుండా పరిశుద్ధాత్మ యందు ఆనందించగలుగుతాం. మనకంతా చక్కగా చూడండి, మనము దేవునికి లోబడితే మనకు అందరూ లోబడతారు, అన్ని పరిస్థితులు లోబడతాయి. అప్పుడు మనము పరిశుద్ధాత్మ యందు ఆనందించగలుగుతాం, బహుగా ఆనందించగలుగుతాం, బహుగా సంతోషించగలుగుతాం. శిష్యులు వారు కూడా సంతోషించగలుగుతున్నారు, వారు కూడా ఆనందించగలుగుతున్నారు. ఎప్పుడు అంటే ఆయనకు లోబడినప్పుడు, ఆయన చెప్పింది చేసినప్పుడు వారు సంతోషంగా ఉన్నారు. ఇదివరకని సిగ్గుపడ్డారు. దెయ్యం వెళ్ళగొట్టబడలేనప్పుడు వారికి అవమానం వచ్చింది. కానీ ఇప్పుడు దెయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు వారికి ఎంత సంతోషం. కారణం, లోబడ్డారు. యేసయ్య చెప్పినట్టుగా లోబడ్డారు. ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేయండి అని యేసయ్య చెప్పారు. ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశారు. ఉపవాస ప్రార్థన చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఇప్పుడు దెయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి. మన జీవితంలో కూడా ఉపవాస ప్రార్థన ప్రారంభిస్తే మనలో ఉన్న దెయ్యాలు పోతాయి. ఇతరులో ఉన్న దెయ్యాలను కూడా మనం వెళ్ళగొట్టే స్థాయికి ఎదుగుతాం. నేను విశ్వాసంగా ఉన్నప్పుడే దెయ్యాల కొరకు ప్రార్థన చేస్తే దెయ్యాలు విడిచి వెళ్ళిపోవడం సాక్ష్యాలు నా జీవితంలో నేను ఎరుగుతాను. కనుక మనము దేవుని వాక్యానికి లోబడితే, దేవుని మాటకు లోబడితే అప్పుడు మనకు అన్నీ అర్థమవుతాయి. తండ్రి ఎవరో, కుమారులు ఎవరో, పరిశుద్ధాత్మ ఎవరో మనకు అర్థమవుతుంది. ఆయన మనకు బయలుపరుస్తారు. లేకపోతే మనకేం అర్థం కాదు. ఎంత చెప్పినా ఏదో చెప్పుకున్నాడు, పరిశుద్ధాత్మ అంటున్నారు, ఏదో అన్నారు, ఇవన్నీ ఎందుకురా బాబు, మనకి ఏదో కొంచెం కథల రూపంలో ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే విషయాలు ఏదైనా చెప్తే వినిపోదామని వస్తే మొన్న నుంచి మొదలెట్టారు పరిశుద్ధాత్మ. నీకు అర్థం కావాలంటే లోబడటం నేర్చుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా చక్కగా వినాలి. ఆ ప్రకారంగా జీవించడానికి మనలో ఒక ఆసక్తిని రేపుకోవాలి. అప్పుడు మనకన్నిటిని కూడా ప్రభు బయలుపరుస్తారండి. ఆయన బయలుపరచకపోతే నీకేమీ అర్థం కాదు. మరి ఎవరికి బయలుపరుస్తారంటే పసిబాలురకు. మరి జ్ఞానులు, వివేకులు అంటే ఎవరో? వీళ్ళన్నీ తెలిసిన వారు, అన్నీ ఎరిగిన వారు, వాక్యం తెలుసు, గ్రంథాలు తెలుసు, శాస్త్రాలు తెలుసు. ఎంతో కాలంగా వారి పూర్వీకుల నుండి వారు ఎంతో భక్తిలో, భక్తి ఆచారంలో వాళ్ళు ఆరితేరిన వారు. కానీ దేవుని వాక్యానికి లోబడట్లేదు. ఆయన శిష్యుల గురించి ఏమని రాయబడిందో తెలుసా? వారు విద్య లేని పామరులు అని రాయబడింది. ఎక్కడ? అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు, యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి. చదువు లేదు కదా, వీళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు కదా, ఎప్పుడో వారు స్కూల్కి వెళ్ళలేదు కదా, వారికి చదువు రాదు కదా. ఇది చదువు రాని వాళ్ళకి ఇంత చక్కగా, ఇంత డిగ్నిటీగా, ఇంత అఫీషియల్గా, ఇంత చక్కగా, ఇంత సాంప్రదాయంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? అయినా వీళ్ళ ధైర్యం చూస్తుంటే వాళ్ళ మాటల్లో ఎక్కడ తొనికి చలాడకుండా ఎంత ధైర్యంగా చెప్తున్నారు. చెప్పే ప్రతి మాట చక్కగా అర్థమవుతుంది. ఇదంతా ఎలా సాధ్యమైంది అనంటే, వీళ్ళు యేసుతో ఉన్నవారు కదా, యేసు కూడా చదువుకోలేదు కదా,
యేసు కూడా స్కూల్కి వెళ్ళకుండానే ఆయనకు పాండిత్యం ఎలా వచ్చిందని ఆ రోజున మనం ఆశ్చర్యపడ్డామే. ఆయనతో ఉన్న వారికి కూడా అదే అభిషేకం ఉంది వీరి మీద. గనుక వీరు మాట్లాడే విధానం కానీ, వారి చెప్పే ఆ విషయాలు కానీ చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది పరిశుద్ధాత్మతో నింపబడిన వారి జీవితాలు చాలా ప్రత్యేకంగా మార్చబడతాయి. జ్ఞాన సంపదను సంపాదించుకున్న వారి అందరికంటే కూడా మించిన జ్ఞానాన్ని దేవుడు అభిషేకం పొందిన వారికి అనుగ్రహిస్తారు. వారు విద్య లేని పామరులని వాళ్ళు ఎరిగి చెబుతున్నారు. చూడండి, ఎవరు వాళ్ళు? జ్ఞానులు విద్య లేని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. వివేకులు అవివేకంగా ఉన్న వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఒకానొకప్పుడు పేతురు, యోహానులు, ఆయన శిష్యుల్లో అనేకులు విద్య లేని వారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత వారికి జ్ఞానం వచ్చింది. అవును, మనము యేసు ప్రభువు దగ్గరికి రానంతకాలం అజ్ఞానులుగా, అవివేకులంగా, బుద్ధి లేని వారంగా, మనకు నచ్చినట్టుగా, మనకిష్టమైనట్టుగా జీవించాం. కానీ ఇప్పుడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అలా ప్రవర్తించటం సరికాదు. మనము మన ప్రభువుని గురించి ఒక మంచి సాక్ష్యాన్ని సమాజానికి స్థిరపరచగలిగే వారంగా జీవించాలి. మన ప్రభువుతో ఉంటే, యేసయ్యతో ఉంటే జ్ఞానం లేని వారికి జ్ఞానం అబ్బుతుంది. వాక్యం తెలియని వారికి వాక్య సత్యాలు అర్థమవుతాయి. ఎప్పుడు అనంటే, నువ్వు పసి బాలురుగా మార్చబడినప్పుడు. మీరు చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. మనం పరలోకంలో మన పేర్లు రాయబడాలని ఆశించిన వారమైతే పసిబాలురుగా మారాలి, బిడ్డల వంటి వారిగా మారాలి, చిన్నపిల్లలుగా మారాలి. చిన్నపిల్లలు ఏం చెప్పినా చేస్తారు, లోబడతారు. పెద్దలు చెప్పిన దాన్ని చిన్నపిల్లలు లోబడతారు. అలాంటి లోబడే మనసు మనకు కావాలి. ఆ లోబడే జీవితం మనం కలిగి ఉండాలి. అప్పుడు జ్ఞానులకు లేని జ్ఞానాన్ని, వివేకులకు లేని వివేకాన్ని దేవుడు మనకిచ్చి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, దేవుని ఎలా సంతోషపెట్టాలి, దేవుని ఎలా గణపరచాలి, దేవుని ద్వారా మనం ఎలాంటి గొప్ప కార్యాలు సాధించాలి అనే దిశగా దేవుడు మనల్ని నడిపిస్తారు. తన ఆత్మ ద్వారా నడిపిస్తారు, తన కృపచేత బలపరుస్తారు. మనలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి పరిణతి చెందిన అనుభవాలకి మనం చేర్చబడగలుగుతాం. విద్య లేని పామర్లే కానీ గొప్ప పాండిత్యంతో, గొప్ప జ్ఞాన సంపదతో ప్రజల ముందుకు వెళ్ళి ధైర్యంగా బోధిస్తున్నారంట. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. చూడండి, విద్య లేనటువంటి పామర్లకు దేవుడు వాక్యాన్ని ధైర్యంగా బోధించడానికి ఏం బోధించారంట? సొల్లు మాటలు కాదు బోధించింది, వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తున్నారు. ధర్మశాస్త్ర గ్రంథంలో ఏవైతే ప్రవచనాత్మకమైన విషయాలు ఉన్నాయో అవి ఈ యూదుల మధ్య కానీ అన్యజనుల మధ్య కానీ వారు ధైర్యంగా బోధిస్తున్నారంట. ఏమాత్రం కూడా తొనికి చెలాడకుండా చాలా స్ట్రాంగ్గా, చాలా స్ట్రైట్గా చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు కనుక. పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి దేవుడిచ్చే ధైర్యం, జ్ఞానం చూడండి, ఓ ప్రవాహం వలె ప్రజల గుండెల్లో దూసుకుని పోతా ఉంది. వారిలో గొప్ప మార్పు కలుగుతూ ఉంది. సంఘంలో అనేక మంది చేర్చబడుతున్నారు. చూడండి, మనము ఎప్పుడైతే యేసయ్య చెప్పినట్టుగా జీవిస్తామో, పసి బాలురుగా, చిన్న బిడ్డల వంటి వారిగా మార్చబడి లోబడి జీవిస్తామో, అప్పుడు మనము పరిశుద్ధాత్మ చేత నింపబడతాము, పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాము, పరిశుద్ధాత్మ చేత మనము ప్రేమించగలుగుతాము. పరిశుద్ధాత్మ ద్వారా మనము అన్ని విషయాలలో కూడా శరీర క్రియలను జయించగలుగుతాము, వాటిని మనం అసహించుకోగలుగుతాం. కనుక మనము పరిశుద్ధాత్మ యందు ఆనందించగలుగుతాం, బహుగా ఆనందించగలుగుతాం. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అన్నట్లుగా మనము మన లైఫ్లో, మన పర్సనల్ లైఫ్లో అనుభవించిన వాటిని ఇతరులకి చెప్పగలుగుతాం. పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించగలుగుతాం. పరిస్థితులు ఏవైనా కావచ్చు. పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించాలి అని అంటే వాక్యానుసారంగా నడవాలి. యేసుక్రీస్తు ప్రభు ఆత్మయందు బహుగా ఆనందించడానికి గల కారణం ఆయన చెప్పారు, నా తండ్రి చిత్తమును నేను నెరవేరుస్తున్నాను అని. తండ్రి చిత్తం అంటే వాక్యములో రాయబడిన ప్రతి లేఖనాన్ని అనుసరించి జీవించటమే తండ్రి చిత్తము. తండ్రి అనగా వాక్యము. తండ్రి అనగా పాత నిబంధనలో రాయబడినటువంటి ధర్మశాస్త్రం అనబడేటువంటి లేఖన భాగాలే తండ్రి మాటలు. ఆయన తండ్రిగా పిలువబడ్డారు. తండ్రి అనగా ఆది నుండి ఉన్న వాక్యము, ఆది నుండి ఉన్నటువంటి దేవుని స్వరము, ఆది నుండి దేవుడు మాట్లాడినటువంటి విషయాలే తండ్రి అనబడే ఓ పాత్రగా మనం చూడాలి. తండ్రి అంటే వేరుగా లేరు, కుమారుడు అంటే వేరుగా లేరు, పరిశుద్ధాత్మ అంటే వేరుగా లేరు. తండ్రి అనగా క్రీస్తుకు పూర్వము చెప్పబడిన ప్రతి లేఖన భాగాలు అవి తండ్రి పాత్రగా మాత్రమే మనం అర్థం చేసుకోవాలి.
తండ్రి అనగా పాత నిబంధన కాలంలో రాయబడినటువంటి లేఖన భాగాల యొక్క విభాగము. కుమారుడు అనగా ఆ, కుమారుడు అనగా చూడండి, యేసుక్రీస్తు అనే నామం పెట్టి ఈ లోకానికి దేవాతి దేవుడే శరీరధారిగా వచ్చిన నాటి నుండి ఆయన శిలువ మీద శ్రమపడి తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు దారిపోసి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమయ్యే వరకు కుమారుని యొక్క పాత్ర. ఆయన ఆరోహణమై వెళ్తూ వెళ్తూ చెప్పారు, ఇదిగో నేను మీకు ఆదరణకర్తను పంపిస్తున్నాను, ఆయన మీకు అన్ని విషయాలు జ్ఞాపకం చేస్తారు, నేను ఏ విషయాలు బోధించినా అవన్నీ కూడా మీకు జ్ఞాపకం చేయటానికి మీ కొరకు పంపిస్తున్నటువంటి ఆదరణకర్తను ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి, మీలో నివాసం చేసే పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలి అని చెప్పి వెళ్ళిన ఆ రోజు నుండి వారు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు వాగ్దానం చేయబడినటువంటి ఆదరణకర్త సత్యస్వరూపైన పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన తర్వాత అక్కడి నుండి ఈ రోజు వరకు మనందరము కూడా పరిశుద్ధాత్మ యొక్క విభాగంలో ఉన్నాం, పరిశుద్ధాత్మ యొక్క యుగంలో ఉన్నాం. కనుక ఇప్పుడు మనము దేవుని ముగ్గురుగా కాకుండా 3 పాత్రలు పోషించినటువంటి ఒకే ఒక దేవునిగా మనము మన హృదయంలో అంగీకరించాలి. ఆమేన్. ఇవి నాకు బాగా అర్థమయ్యేటట్లు సహాయం చేయమని నువ్వు అడిగితే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, నీకు అర్థం కాదు ఏదైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఈజీగా అర్థమయ్యేటట్లు చేస్తాడండి. నీకు అర్థం కాకపోతే అడుగు. శిష్యులకు అర్థం కానప్పుడు, వారు ఏకాంతంగా ఉన్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు, ప్రభు కొంచెం ఖాళీగా ఉన్నారంటే, రే మొన్న ఏదో డౌట్ అన్నాం కదా, వెళ్ళి ప్రభుని బోధకుడిని అడిగిదాం పదా, నిజమేరో అని వీళ్ళందరూ వెళ్ళి, బోధకుడా ప్రభు చిన్న సందేహం మాకు, మరి మన ఉపమానం చెప్పావు కదా, విత్తు అని ఉపమానం మాకు బాగా అర్థం కావాలి, మేము కొంచెం అనుమానాలతో ఉన్నాం, అసలు విత్తనం అంటే ఏంటి, విత్తువాడు ఎవరు, ఇవి మాకు కొంచెం గజిబిజిగా ఉంది, కొంచెం వివరంగా చెప్పొచ్చు కదా ప్రభు అని అంటే, అదా సరే రండి, అయినా ఎంతోమందికి లేని ధన్యత మీకు దక్కింది, మీరు చాలా ధన్యులు అని వారికి వివరంగా చెప్పారు. దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామనేటువంటి బాధతో వారు ఉండి తర్వాత ప్రభుని అడిగారు, ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం ప్రభు అని అడిగారు. అలా మనము అర్థం కాని విషయాలు ఏవైనా ఉంటే నోట్ చేసుకుని, అవసరమైతే ఫోన్ చేసో లేకపోతే ప్రత్యేకంగా వచ్చో, పాస్టర్ గారు ఈరోజు ఇంటి దగ్గర ఉంటారండి, ఈరోజు మీతో కొన్ని విషయాలు మేము మాట్లాడాలి, మేము కొంచెం డౌట్స్ ఉన్నాయి, అవి మేము క్లియర్ చేసుకోవాలనుకుంటున్నామని ప్రత్యేకంగా వచ్చి కొన్ని విషయాలు చక్కగా అడిగి తెలుసుకోవాలి. అప్పుడు మనము అన్ని విషయాల్లో కూడా బలపడతాం. ఏమండి, మన పిల్లల్ని ట్యూషన్కి ఎందుకు పంపిస్తున్నాం? స్కూల్కి పంపిస్తే సరిపోదా? ఉదయం నుంచి సాయంత్రం వరకునేమో స్కూల్లో ఉంటారా? మళ్ళీ స్కూల్ అయిన వెంటనే మళ్ళీ ట్యూషన్కి పోండరా పోవే అని ట్యూషన్కి వాళ్ళని మొత్తం సతాయించి పంపిస్తూ ఉంటాం. మన పిల్లలకు అవసరమైనటువంటి ఆ విద్యను వారి సంపూర్ణంగా అర్థమయ్యేటట్లుగా వారు మంచి ప్రయోజకులు అవ్వాలంటే వారిని ఎంత మనం శ్రమ పెడుతున్నాం? భక్తిలో నువ్వు ఎందుకు శ్రమ పడవు? భక్తిలో ఎందుకు నువ్వు లోబడవు? భక్తిలో ఎందుకు నేర్చుకోవు? భక్తిలో ఇంకా అదనంగా నేను కొంత సమాచారాన్ని తెలుసుకోవాలి, అదనంగా ఎక్కువ సమయం నేను ప్రార్థన చేయాలనేటువంటి పట్టుదల నీకు ఎందుకు రావట్లేదు? పిల్లల్ని అయితే సాగు కొడతావే, పిల్లలకు అవసరం, నీకు అక్కర్లేదా? భక్తి విషయంలో మన అందరికీ అవసరమే దేవుని బిడ్డలారా. భక్తిలో కూడా అంతేనండి. ట్యూషన్కి వెళ్ళిన పిల్లలకి అన్నీ అర్థమవుతాయి. ట్యూషన్ టీచర్ని అడుగుతారు వాళ్ళు, టీచర్ ఇది మాకు అర్థం కాలేదు, కొంచెం చెప్పరా. కాలేజీ స్టూడెంట్స్కి అయితే కోచింగ్ సెంటర్స్, ఎందుకు ఇవన్నీ? ఇంకా అదనంగా కొన్ని విషయాలు తెలుసుకోవటం కోసం. అందరిలో వింటున్నప్పుడు నీకు కొన్ని విషయాలు అర్థం కావట్లేదేమో, కొంతమందికి అర్థమవుతాయి, కొంతమందికి అర్థం కాదు. నీకు అర్థం కానప్పుడు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందరిలో చెప్పిన విషయాలు కొన్ని ఒకవేళ నీకు కష్టంగా అనిపించవచ్చు, కొన్ని అర్థం కాకపోవచ్చు. అర్థం కానప్పుడు అబద్ధం చేసుకోవద్దు, అర్థం అవడానికి అడిగి తెలుసుకో. పాస్టర్ గారి మీద కోపగించుకోవటం కాదు, అడిగి తెలుసుకో. అది నేర్చుకోవాలి. శిష్యులు అలాగే చేశారు. అందుకే వాళ్ళు గొప్ప ఆత్మపూనులై ప్రపంచాన్ని తలక్రిందులు చేశారు, భూలోకాన్ని తలక్రిందులు చేయవారు. ఎక్కడికి వచ్చితిరా అనే ఒక సంచలనాత్మకమైన, ఒక విప్లవాత్మకమైన సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు. యేసుప్రభు వారి దగ్గరికి 70 మంది శిష్యులు వచ్చారు కదండి. ఈ 70 మంది శిష్యులు వచ్చి సంతోషంగా చెప్పారు, మేము దయ్యాలను వెళ్ళగొట్టామని. కొద్ది రోజులు పోయిన తర్వాత చూస్తే ఈ 70 మందిలో 58 మంది వాళ్ళ విశ్వాసం వికటించింది, వాళ్ళ జ్ఞానం వికటించింది. యేసుప్రభు వారు నా శరీరం తిని నా రక్తం త్రాగమని చెబితే దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు. ఇదేంటి, నా శరీరం తినమంటాడేంటి,
ఆయన శరీరం మేము ఎలా తినగలం? ఆయన రక్తాన్ని త్రాగాలంట. ఎలా త్రాగలం? మేమేమైనా మనుషులను తినే రాక్షసులమా ఏంటి? ఇది మాకు నచ్చలేదు. ఇది చాలా కఠినమైన మాట. నేను ఒక క్షణం కూడా ఇక్కడ ఉన్నాను. ఈయన ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఈయన దగ్గర ఉంటే మనకు పిచ్చెక్కిపోయేలాగా ఉంది. ఆయన శరీరం తినాలంటారా మనం? ఆయన రక్తం త్రాగాలంటారా? నీకేమైనా అర్థమవుతుంది? నేనే అది అనుకుంటున్నాను ఇందాక నుంచి. నిజంగా ఈయనకి ఏం పిచ్చెక్కిపోయినట్టుంది అని. నేను ఉండను అంటే నేను ఉండని పోయారు. 58 మంది పోయారు. 70 మందిలో 58 మంది పోయారండి. ఇంకా 12 మంది మాత్రమే మిగిలారు. వారిని గురించి రాయబడింది, మరెన్నడూ ఆయనతో వారు కలవలేదట. వెళ్ళిపోయారు. ఇంతకు ముందు అడిగినట్టు ఇప్పుడు అడగొచ్చుగా. మీటింగ్ అయిపోయిన తర్వాత, కార్యక్రమం అయిపోయిన తర్వాత నీకు అర్థం కాలేదనుకో, 58 మంది వచ్చి, ప్రభువా బోధకుడు ఏమనుకోవద్దు, ఇందాక మీరు చెప్పినప్పుడు మీ శరీరం తినటం, మీ రక్తం త్రాగటం అనే విషయాలు కొంచెం మాకు హట్ అయ్యాం, కొంచెం బాధపడ్డాం మేము. దానికి వివరణ మాకు కావాలి. మాకు మీరు ఎంత చెప్పినా మాకు అర్థం చేసుకోలేకపోతున్నాం. ఏంటి దీని యొక్క మర్మం ఏంటి అని అడిగితే ప్రభువారు చక్కగా చెప్పారు. మనకి ఈ రోజున అర్థమవుతుందా లేదా? మనం ప్రభు బల్ల ఆరాధన తీసుకుంటున్నాం లేదా? అది అర్థం కాకపోవటం ఏంటండి? పోనీ అర్థం కాలేదు, అడగాలి కదా. అడగకుండా ఒకేసారి జమ్మంట్లేసి వెళ్ళిపోయారు. ఎవరెళ్ళు? దెయ్యాలను వెళ్ళగొట్టిన వాళ్ళు. ఎవరిని బట్టి? ఆ యేసయ్య మాట విని ఆ యేసయ్య చెప్పినట్టుగా చేసిన వాళ్ళే కదా. మరి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకత వచ్చిందంటే సీనియారిటీ వచ్చేసింది. మేము కూడా దెయ్యాలను వెళ్ళగొడుతున్నాం, మా ద్వారా కూడా అద్భుతాలు జరుగుతున్నాయి, ఈ యేసుతో మాకు పని లేదు, మనం సెపరేట్ మినిస్ట్రీ పెట్టుకుందాం. చూసారా? దుర్మార్గం. మంచి మార్గంలో వెళ్ళవలసిన వాళ్ళు దుర్మార్గంలో వెళ్ళారు. యేసును వెంబడించిన వాళ్ళు యేసయ్యకి విరోధంగా మారిపోయారు. చాలామంది అంతే అండి. గర్వం నాశనానికి ముందు గర్వం నడుచునని దైవజనులు ఇందాక గుర్తు చేశారు. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు వెంబడించిన. మాకు అన్నీ తెలుసు, మేము చాలా సీనియర్, నువ్వు నేను కాక మొన్న వచ్చావు, మాకంటే ఎక్కువ తెలుసా నీకు? లోపల ఒక అతిశయం అనమాట. ప్రియులరా, మనము పసిబాలురుగా మార్చబడితేనే కానీ పరిశుద్ధాత్మను పొందలేము. తనకు విధేయులైన వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ. మనం పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించాలంటే, యేసయ్యలాగా పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించాలి అని అంటే మనం కూడా చూడండి, తండ్రి అనబడే వాక్యానికి పూర్తిగా మనం లోబడాలి, ఆయన చిత్తానికి లోబడాలి. ఎప్పుడైతే ఆయన చిత్తానికి లోబడ్డామో అప్పుడు మనకి వాక్యం అర్థమవుతుందండి. తండ్రి ఎవరో, కుమారులు ఎవరో, పరిశుద్ధాత్మ ఎవరో అర్థమవుతుందండి. ఆయన బయలుపరుస్తారు మనకి. విధేయులైన వారికి ఆయన అన్ని బయలుపరుస్తారు, అర్థమయ్యేటట్లు చేస్తారు, ఈజీగా అర్థమవుతుంది. టీచర్తో ఎవరైతే అటాచ్మెంట్ కలిగి ఉంటారో, చక్క సన్నిహితంగా ఉంటారో, ప్రతి విషయాన్ని అడుగుతారో, టీచర్ అదేం టీచర్, ఇదేం టీచర్ అంటారు. నీకు చెప్పలేకపోతున్నారు, సరేలే విసుకుంటాను సనుకుంటాను ఏదో ఒకటి మొత్తం మీద, సరేలేరా అందరికి అర్థమవుతుంది, నీకు ఎందుకు అర్థం అవ్వట్లేదురా, సరే నాకు కొంచెం పని ఉంది తర్వాత చెప్తాను అని ఏదో రీతిగా మళ్ళీ టీచర్ ఇందాక అడిగాను కదా, అదే రా పట్టు వదలక నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పాస్టర్ గారికి ఫోన్ చేయాలి అవసరమైతే. పాస్టర్ గారిని ఈరోజు ఉదయం నాకు ఖాళీ ఉంది, ఇంటి దగ్గర ఉంటారా, నేను మీటింగ్లో ఉన్నాను, మీటింగ్కి వెళ్తున్నాను, మీటింగ్ అయితే ఈవినింగ్ వస్తాను. ఈవినింగ్ ఫోన్ చేసి, పాస్టర్ గారు అందుబాటులో ఉన్నారా, పర్లేదు రావచ్చా, నేను ఫ్రీగా ఉంటే ఉంటానని చెప్తాను, లేదంటే ఎక్కడికైనా వెళ్ళాలా, ఏదైనా మీటింగ్లో ఉన్నానా చెప్తాను. అలాగా మనం చక్కగా దైవజనులతో అవినాభావ సంబంధం కలిగి ఉండాలి. అంతేగాని మనం పాస్టర్ గారికి మనకు సంబంధం లేదురా, దేవునికి మనకే సంబంధం అన్నట్టు ఏదో నేను దేవుని కొరకు వస్తున్నానని ఇలా చర్చిలోకి వచ్చి అక్కడి నుంచి అలాగే పోయావనుకో, నీకేం అర్థం కాదు. కొన్ని విషయాలు నా చేత ప్రార్థన చేయించుకోలేని విషయాలు ఏమైనా పాస్టర్ గారితో చేయించుకోండి. చక్కగా మనం ఒక ఫ్యామిలీగా కలిసిమెలిసి ఉన్నట్టుగా ఉండాలి. అంతేగాని పాస్టర్కి మాకు సంబంధం లేదు, ఆడెవడో అన్నట్టుగా మనం ఉండకూడదండి. అప్పుడు మనకి అన్నీ తెలుస్తాయి, అడిగి తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి, బయలుపరుస్తారు ప్రభు, తెలియపరుస్తారు. నువ్వు అడగకపోతే కొన్ని విషయాలు నీకు అవి పెండింగ్లో ఉండిపోతాయి, వాటిలో నువ్వు చాలా మిస్ అవుతూ ఉంటావు, చాలా నష్టపోతావు. అడిగి తెలుసుకోండి, ఆసక్తి చూపండి, దేవుని విషయంలో ఆసక్తి చూపండి. మేము ఆదివారం ఆ టైంకి వస్తాం పోతాం, మధ్యలో మీకు మాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటున్నారు చాలామంది. ప్లీజ్ అలా ఉండదు. చక్కగా అన్ని విషయాల్లో కూడా ఏకీభవించండి, భక్తిలో బలపడడానికి ప్రయత్నం చేయండి, సాధన చేయండి. ఇంకా మనము పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించగలము. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనం బహుగా ఆనందించగలం. కష్టాల్లో, నష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు, అన్ని పరిస్థితుల్లో కూడా మనము పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించడానికి దేవుడు కావలసినటువంటి ఆదరణ ఇస్తారండి ఆయన. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనము పసి బాలురంగా మార్చబడాలి. అప్పుడు జ్ఞానవంతులకు లేని జ్ఞానాన్ని దేవుడు మనకిస్తారు.
ఎందరికో తెలియని నిగూఢమైనటువంటి సత్యాలు, మర్మయుక్తమైనటువంటి విషయాలు దేవుడు మనకి తెలియపరుస్తారు. మనం ఆత్మలో బలపడతాం, విశ్వాసంలో బలపడతాం, ప్రార్థనలో బలపడతాం, పరిశుద్ధతలో బలపడతాం, భక్తిలో అందరికంటే శక్తిమంతులుగా మార్చబడతాం. అలాంటి స్థితి మనందరికీ కలిగి ఉండుటకు ప్రభు మనందరినీ విధేయులుగాను, చిన్న బిడ్డల వంటి ఆ మనసుతో నింపి అన్ని విషయాలలో దైవ చిత్తాన్ని చేయుటకు, ప్రార్థనా పరులుగా, విశ్వాస యోధులుగా మనలో ఒక నూతన కార్యం జరిగించుటకు ప్రభు సహాయము చేయనుగాక. ఆమేన్.